విమానంలో ప్రయాణం చేస్తే చేరుకోవాల్సిన కాడికి జల్దీనే చేరుకుంటాం. విమానంలో సౌకర్యాలు మంచిగా ఉంటాయి. ఎత్తేసుడు, స్టేషన్ల లాగుడు, క్రాసింగులు వెట్టుడు ఉండకపోవచ్చు. కానీ విమాన ప్రయాణం ఎంత మంచిగా ఉంటుందో ప్రమాదం కూడా అంతే డేంజర్గా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఎంత ఘోరం జరిగిందో చూడుండ్రి. గాలిలకు ఎగరంగానే ఎంతమంది కళ్ళు మూసుకొని నిద్రలకు పోయిర్రో, ఎంతమంది తింటుర్రో, ఎంతమంది పిల్లలు ఆడుకుంటుర్రో, ఎంతమంది తన వాళ్ళతానికి పోతున్నా అని మురుస్తుర్రో కానీ, ఎంతమంది స్టేటస్లు పెట్టుకుర్రో కానీ ఉన్నట్టుండి ఢామని కూలిపాయే. పోని అది ఖాళీ జాగలా కూలిందంటే ఇంత బాధ ఉండకపోవు. సరిగ్గా ఓ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద కూలింది. అప్పుడే లంచ్ టైం అని కాలేజ్ వాళ్ళంతా తిననీకే కూసురట. అంతెల్మే గిట్ల అయిపాయి. ఈ విమానంలో 169 మంది మన దేశపోలు, 53 మంది ఇంగ్లీష్ వాళ్ళు, 12 మంది విమానంలో పనిచేసేటోళ్ళు ఉన్నారట. వీళ్ళే కాకుండా మెడికల్ కాలేజ్ వాళ్ళే 30 మందికి మీదనే జీవిడ్చిరంటుర్రు. ఎటు చూసినా ఏడుపులే, ఎటు చూడు రక్తంతోని ఆ జాగంతా తడిసి ముద్దయింది. పాపం ఇలా లేచినాక వాళ్ళ గాచారం ఎట్లుందో ఏమో గాని వాళ్ళ ప్రమేయం లేకుండానే అందరు పానాలు గాల్లే కలిసినాయి. ఇంక ఈ లెక్క ఎంత పెరుగుతుందో తలుచుకుంటేనే భయం అవుతుంది. దేవుడా, కళ్ళలో కూడా ఇసొంటి ఘోరం జరుగుతుందని అనుకోలే.